ఎమ్మెల్యేలు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కలిసి ఒప్పించి సార్ నా ఏరియాలో ఫలానా నాయకుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన కూడా ఫోన్ మనం వినాలని చెప్తే ఆ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నర్ అంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు, ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు? మీరు ఎప్పుడు కేసులు బుక్ చేస్తారు, ఎప్పుడు ఛార్జ్ షీట్ చేస్తారు, ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు? ఛార్జ్ షీట్ వేస్తారా యారా? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దానికి నిబద్ధత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్లే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే దీనికి ఇట్నే చెప్తూనే ఉండరు. ఇక ఛార్జ్ షీట్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టైం పాస్ పాలిటిక్స్ అని కూడా. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అవుతున్నది. నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పయనించిన తర్వాత పార్టీ కార్యకర్తల ఇంకా జోష్ వచ్చింది. కార్యకర్తల సమావేశాలు పూర్తిసార్లు సక్సెస్ అయినాయి రామచంద్ర గారి నేతృత్వంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియొద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించారు, గుర్తించారు. మీ డ్రామాలు ఇక సాగని విషయాన్ని గుర్తించుకోవాలి. సీఎం గారు కూడా నితిన్ నబీన్ పర్యటన పైన కొన్ని కామెంట్లు చేశారు. మంత్రులు కూడా కామెంట్లు చేస్తూ బీజేపీ అధికారంలోకి రావడం కళా తెలంగాణలో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో డిపాజిట్ రాలే. కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఎన్నికలు ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే. హుజాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి. మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. హైదరాబాద్ లో 2 గెలిచింది. కరీంనగర్ గత కార్పొరేషన్ ఒక్కటి గెలవలే. వరంగల్ గత కార్పొరేషన్ ఒక్కటి గెలవలే. మీకు క్యాడర్ లేదు, గెలిచే కెపాసిటీ లేదు. అధికారికి వచ్చిన లేదా? కానీ మీడకి హవాలా రా. మేము కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా సమస్యల యుద్దం కొనసాగించి ప్రజల మెప్పు పొంది ప్రజల ఆశీర్వాదంతో మేము వస్తాం అధికారంలోకి. సార్, ఇంకొకటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి మీరు తీసుకొని వచ్చామని చెప్పి మీరు చెప్తున్నారు. 800 కోట్లు సుమారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేంద్రం ఇచ్చింది ఎక్కడిది? 50% బ్యాంకు లోను, 25% రాష్ట్రం ఇస్తుంది, 20% కేంద్రం ఇస్తుంది. ఆ 50% లోన్ కూడా మేమే గ్యారెంటీ ఇవ్వాలి. అది కేంద్రం నిధులు ఎట్లయితే అని చెప్పి ప్రశ్నించింది. దానివల్ల అవగాహన అయితే నిదర్శనం అది. అర్బన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకెళ్ళే? అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. పునః ప్రోగ్రాం అర్థం చేసుకోవాలి. ఇది దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. ఈ 17 ప్రాజెక్టులలో కేవలం వరంగల్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవాలు చేసింది. ఏడా? వరంగల్లో. మేము కరీంనగర్లో గెలిచిన తర్వాత ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ ను యాడ్ చేసినాం. 2 సంవత్సరాల తర్వాత యాడ్ చేసినాం. దాన్ని గుర్తించాలి. 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ఎవరు ఇళ్లలో ముద్దగొట్టి పైసలు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇళ్లలో ముద్దగొట్టి పైసలు కన్వీనర్ పంపలేడు. యూడిఎఫ్ కూడా లోనే, ఏదైనా లోనే. దానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఆ స్కీమే కేంద్ర ప్రభుత్వం అంది. వీళ్ళు ఏం చేయరు, చేసింది వాళ్ళని చెప్పుకుంటారు. అట్లున్న పరిస్థితి. దాంతోపాటు నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విబిజీ రామ్ యొక్క ఆ స్కీమ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిజంగా దుర్మార్గం. అది స్కీమ్ కావాలంటున్నారు, స్కీమ్ ను అమలు చేస్తారట, కానీ స్కీమ్ కోర్టులో కేసు చేస్తారట. ఇదే ద్వంద్వ విధానం. మరి వద్దని చెప్పారు, స్కీమ్ వద్దని చెప్పారు. మరి ఎందుకు వద్దని చెప్తలేరు? స్కీమ్ కావాలట, కానీ కోర్టులో కేసేస్తారట. అంటే ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుంది పేద ప్రజలకు. దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అని చెప్పి మళ్ళొక రాయడానికి మేము కోర్టులో కేసేస్తామంటున్నారు. ఈ స్కీమ్ లో తప్పదమేంది? ఇది 2014 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ మీద ఖర్చు పెట్టాం. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 39,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం. ఈ జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే,
దాన్ని 120 రోజులు చేసినాం. దీనిలో ఏం పొరపాటు ఉన్నది? పనుల సృష్టి లేదు, సంపద సృష్టి లేదు, అలా ఓ ప్రణాళిక లేదు. గ్రామాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రామాలకు ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో దీన్ని తీసుకొస్తాం. తప్పేమో దానిలో. ఒక వ్యక్తి పని కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల పాట ఆయనకు పని కల్పించాలి, లేకుంటే జీతం ఇస్తాం. 15 రోజులు కూడా పని ఇస్తారా ఇయ్యరా ఆయనకు రిప్లై ఇవ్వకుంటే జీతం ఇస్తాం. దానికి దీని తప్పేమున్నది? గతంలో ఈ ఉపాధి పథకం ద్వారా రైతులు ఇబ్బంది పడేవారు. మాకు వ్యవసాయం పంటలు వేసుకునే టైంకు, కోతల టైం కానీ, పంటలు వేసుకునే టైం కానీ మాకు కూలీలు దొరుకుతలేదని చెప్పి రైతులు ఇబ్బంది పడేవారు. ఈసారి ఏం చేస్తాం? 70 రోజుల పాటు ఇలా విరామం ఇచ్చినాం ఈ స్కీమ్ కు. ఎందుకంటే రైతులు పంట వేసుకునే సమయంలో కూడా కూలీలు దొరకాలని చెప్పి ఉద్దేశంతో మనం విరామం ఇచ్చాం. దీనిలో తప్పేమన్నా దీనిలో? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇదే నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, విబిజి రామజీ ద్వారా నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది. కాబట్టి ప్రజలను తప్పుదో పట్టించడానికి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయమే కోర్టులో కేసు వేయడం. 1000 కోట్ల కేసు ఏమైతే చూద్దాం? ఈ స్కీమ్ వద్దనే, ఈ స్కీమ్ కావాలంటారు కానీ కోర్టులో కేసు చేస్తా అంటారు. ఇదేం తొందో విధానం ఇది? స్కూల్ సంబంధించి చాలా సంతోషం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఏంటంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి, లెక్చరర్లకు కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం మేము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వమేమో తండాలతో పాటు చివరి గ్రామ ప్రజలకు కూడా విద్యను అందించాలి, అక్షరాస్యతను పెంచాలని చెప్పి అన్ని గ్రామాల్లో పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? 10,000 పాఠశాలలు తీసేస్తున్నారట. 10,000 పాఠశాలలు తీసేసి మధ్యాహ్న భోజనం పెడతారు. ఇప్పుడు దేనికోసం తీసేస్తారు? ఇవాళ కూలీనా చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలు చదువుకోలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండాలి? ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ప్రైవేట్ పాఠశాల ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇలా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి ఒక సంకల్పం ఉండాలి తప్ప మేము 10,000 పాఠశాలలు తీసేస్తాము అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా చాక్ పీస్ లేదు, డస్టర్ లేదు, హెడ్ మాస్టర్ స్కావెంజర్ లేరు, రిక్రూట్మెంట్ లేదు. ఉన్న సమస్యలను తీర్చి ఒక ఆదర్శవంతమైనటువంటి విద్యను అందించాలని చెప్పి ఆలోచించాలి తప్ప పాఠశాలను 10,000 పాఠశాలలు తీసేస్తామంటే ఇది మూర్ఖత్వం. ఇది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. సార్, విబిజి రామ్జీ మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటే కాదు, ఇక్కడ ₹1 మాత్రమే పెరిగింది, కేవలం ₹1 పెరిగింది. 50% నిధులు రాష్ట్రం మీద భారం పడుతుంది. ఈ విధానం రాష్ట్రం మీద భారం పడితే అనేక రాష్ట్రాలు దేశంలో, ఒక తెలంగాణ రాష్ట్రం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఏం చేయాలి? ప్రధానమంత్రిని కలవాలి, కలిసి సమస్యను విన్నవించాలి. ఏ రాష్ట్రానికి నొప్పి ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తుంది?